తనని తాను అఘోరిగా చెప్పుకునేటువంటి శ్రీనివాస్ అలియాస్ పింకీ తన వద్ద తాంత్రిక శక్తులు ఉన్నాయని, మంత్రశక్తితో నేను మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాను అంటూ ఒక మహిళా ప్రొడ్యూసర్ని నమ్మబలికి మాయమాటలతో తన దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చేవెళ్ళ పోలీసులు శ్రీనివాస్ అలియాస్ పింకీని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ కూడా చెంచలగూడ జైల్లో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో తాను జైలుకి వెళ్ళడానికి ప్రధాన కారణం మాత్రం ప్రముఖ సామాజికవేత్తగా చెప్పుకునేటువంటి కృష్ణకుమారి గారు మొదటి నుంచి కూడా అఘోరి అసలు అఘోరియే కాదు, తాను శ్రీనివాస్, తాను మంత్రశక్తులు ఉన్నాయంటూ నమ్మబలికి ఎంతోమందిని మోసం చేస్తున్నాడు, తన మీద పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరాల్సిందే అంటూ మొదటి నుంచి కూడా ఎంతో అవగాహన కల్పిస్తూ ఈ విషయంలో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో అసలు అఘోరి ప్రస్తుతం ఏం చేస్తుంది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. నిజంగా మీ కృషి కూడా ఉంది దీనిలో. అఘోరియే కాదు, అతనికి ఎటువంటి తాంత్రిక శక్తులు లేవు, మంత్రశక్తి తెలియదు, మిమ్మల్ని మాయ మాటలతో నమ్మబలికించి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నాడు అంటూ మీరు పదే పదే మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. మీరు చెప్పిందే జరిగింది. ఒక మహిళా ప్రొడ్యూసరు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తానని అఘోరి నా దగ్గర నుంచి డబ్బులు కాజేశాడు అన్నట్లు కేసు పెట్టడం, ఆ తర్వాత పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, ఇప్పుడు రిమాండ్కి తరలించడం. ఏం చేస్తున్నాడు మేడం అసలు అఘోరి? ఏం చేస్తాడు రాజుగారు? ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు ఆలోచిస్తున్నాడు అన్నట్టు, లెక్కేసుకుంటున్నాడు అన్నట్టు. అయ్యగారు మొత్తానికి ఇన్ని రోజుల నుంచి అవిశ్రాంతంగా తిరిగి అలసిపోయాడు కదా, రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ఒక చిన్న మార్పు ఏంటి అంటే పాపం అక్కడ మందు ఉండదు, అయ్యో మాంసం ఉండదు, పాండ్స్ పౌడర్ ఉండదు. మరి ఇవన్నీ లేని శ్రీనివాస్ ఏం చేస్తాడో చూడాలి. ఒకటి ఖచ్చితంగా బట్టలు వేసుకోవాల్సిందే అని చెప్తారు. అందుకని కొంచెం కష్టం శ్రీనివాస్కి లైఫ్. అయితే మొదటి నుంచి మనం అతను అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలియాస్ పింకీ అని చెప్పి మాట్లాడాం. కానీ ఇప్పుడు సవరణ ఏంటి అంటే ట్రాన్స్జెండర్ కూడా కాదు, అతను ట్రాన్స్జెండర్ కాదు. ట్రాన్స్జెండర్ కాదు అని ఎప్పుడు నిరూపితమైందంటే ఏ రోజైతే అతను మనం అడిగాం కూడా, నువ్వు మగాడివా, ట్రాన్స్జెండర్వా, ఆడదానివా, లేకపోతే ఏంటి అఘోరివా అని కూడా అఘోరి, నువ్వు అసలు అఘోరి కాదని మనమే తేల్చేసాము. ఫస్ట్ రోజే తేల్చేసాము. నువ్వు ట్రాన్స్జెండర్వా, మగాడివా, ఆడదానివా, ఈ మూడిట్లో ఏంటి చెప్పు అని చెప్పి మనం అడిగాం. ఇప్పుడు మనకు ఆన్సర్ దొరికిపోయింది. వీడు జస్ట్ శ్రీనివాస్, ఓకే, జస్ట్ డైల్ లాగా జస్ట్ శ్రీనివాస్. మరి ఈ జస్ట్ శ్రీనివాసు ఏ సెల్లో ఉంటాడు? అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సెల్లో ఉంటాడా, మగవారిని వేసేటువంటి సెల్లో ఉంటాడా, లేదు హిజ్రాల్ నుంచేటువంటి సెల్లో ఉంటాడా? హిజ్రాల్కి పెద్దగా సెల్లులు లేవండి నాకు తెలిసి. అయితే ఆడవాళ్ళ జైలు వేరు, మగవాళ్ళ జైలు వేరు. అతను మగవాళ్ళ జైలుకే పంపిస్తారు, ఎందుకంటే అతను మగవాడు కాబట్టి మగవాళ్ళ జైలుకే పంపిస్తారు. ఓకే. అతను ట్రాన్స్జెండర్ కాదు అని ఎందుకు ఇంత బల్లగుద్ది చెప్పాల్సి వస్తుందంటే, ఒక ట్రాన్స్ ఉమెన్ ఉంటారు, ట్రాన్స్ మెన్ ఉంటారు. ఓకే, ఇతను ట్రాన్స్ ఉమెన్ అని మనం నమ్మించాడు. ఎట్లా? నేను మగవాడిని, నేను సర్జరీ చేయించుకుని నేను ట్రాన్స్జెండర్ని అయ్యాను, కాకపోతే అది నేను దేవుడికి అర్పించాను అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. అయితే అక్కడ దేవుడు లేదు, ఏమీ లేదు. ఇతనికి ఏదో ఇన్ఫెక్షన్ వస్తే తీసేశారు అది. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని అతను నేను ట్రాన్స్జెండర్ని అని చెప్పుకున్నాడు. అయితే ట్రాన్స్జెండర్లతో నేను కలిసి పనిచేస్తా, నాకు ట్రాన్స్జెండర్లు ఏంటో మొత్తం నాకు తెలుసు. ఎల్జిబిటిక్యూ దానికి సంబంధించిన దాంట్లో ప్రకారం చూసుకుంటే ఒక ట్రాన్స్జెండరు, ఒక అబ్బాయి నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అనుకుంటాడు. అంటే అతనిలో అమ్మాయికి సంబంధించిన హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. మానసికంగా అతను నేను అమ్మాయిని అనుకుంటాడు. అనుకున్నప్పుడే అవకాశం వచ్చినప్పుడు, సందర్భం కుదిరినప్పుడు, అంటే డబ్బులు ఉన్నప్పుడు,
పరిస్థితులు అనుకూలించినప్పుడు అతను సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారి హార్మోన్స్ వాడుతూ వాళ్ళని చూస్తే మనకు అసలు వీళ్ళు అబ్బాయా అని ఆశ్చర్యపోయేలాగా అమ్మాయిలాగా తయారవుతారు. వాళ్ళ మనస్తత్వం పూర్తిగా అమ్మాయి మనస్తత్వం ఉంటుంది. అయితే మనోడు ఆ రాధికకి ఏం చెప్పాడండి కబుర్లు, నా ముద్దుల పెళ్ళామా నా ముద్దుల పెళ్ళామా అని చెప్పాడు. ఒక మగవాడు మాత్రమే కదా పెళ్ళామా అనగలడు. అవును, అంతెందుకు నిన్న పోలీసుల కస్టడీలో కూడా నా భార్య శ్రీవర్షిణి అంటూ సంబోధించాడు. అంటే వీడు పురుషుడేగా, వీడు మానసికంగా పురుషుడుగానే ఉన్నాడు కదా. కాబట్టి అతను ట్రాన్స్జెండర్ అని కూడా అనొద్దు మనము. అలియాస్ పింకీ ఎగిరిపోయింది దెబ్బతోటి. కేవలం కిలాడి శ్రీనివాస్, 420 శ్రీనివాస్. ఈ కిలాడి 420 శ్రీనివాసు ఇప్పుడు ఆ మహిళా ప్రొడ్యూసరు పెట్టిన కేసు కంటే ముందే వీడు అసలు జైలుకి వెళ్ళాల్సినోడు. ఎట్లా అంటే వీడేసిన పోకిరి వేషాలు, వీడేసిన విన్యాసాలు, హోటల్స్లో వాళ్ళని కొట్టటము, దేవుడి గుళ్ళ దగ్గరికి వెళ్ళి వేములవాడ గుడిలో సాక్షాత్తు కత్తి పట్టుకుని తిరిగాడు. ఎంతమంది భక్తులు భయపెట్టాడు. అసలు కత్తి పట్టుకోవడానికి కుదురుతుందా? మీరు రోడ్డు మీద కత్తి పట్టుకొని తిరగండి, ఇమ్మీడియట్గా ఎవరైనా 100కి ఫోన్ చేస్తే లోపలేస్తారు తీసుకెళ్ళి. అవును, మీకు బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది తెలుసా అండి. ఒక్క సిక్కులకి మాత్రమే అవకాశం ఉంది. మరి వీడికి ఎందుకు ఉందండి? వీడి కత్తులు పట్టుకుని తిప్పితే ఆ రోజు ఎందుకు ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు వీడిని? వీడి సనాతన ధర్మం అంటూ ఒక మేకతోలు కప్పుకుని తిరుగుతున్నాడు కాబట్టి ఆ సనాతన ధర్మంకి ఎక్కడ, ఆ సనాతనవాదులకి ఎక్కడ కోపం వస్తుందో, ఏం జరుగుతుందో సమాజంలో ఎందుకులే అని చెప్పి ప్రభుత్వం ఎంత ఒగ్గబట్టుకుని కూర్చుందంటే ఫస్ట్ క్లాస్లోనూ సెకండ్ క్లాస్లోనూ పాఠాలు చెప్పే టీచర్కి ఉంటే కష్టాలు ప్రభుత్వం అనిపించిందని చెప్పొచ్చు. వాళ్ళని తిట్టలేరు, కొట్టలేరు. పిల్లల్ని స్కూల్లో బుజ్జగిచ్చి చెప్పాలి. లేదు మా స్కూల్లో వద్దు తీసుకుపోండి అన్నారనుకోండి, అది కుదరతాం. అండ్ పిల్లోడిని అయితే పోగొట్టుకోలేదు కదా, బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది కదా. అందుకని ఎంత సంయమనం చూపించిందంటే ప్రభుత్వము, కొంతమంది అవకాశవాదులకు అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చాలా చాలా సంయమనం పాటించింది. మనం కూడా చాలాసార్లు అనుకుందాం అసలు వీడిని అరెస్ట్ చేయాలి కదా, వీడు చేసే దీనికి పబ్లిక్ న్యూసెన్స్ కింద అరెస్ట్ చేయొచ్చు. అదే ఒక మామూలు మనిషి అఘోరీని అని చెప్పుకోకుండా, సనాతన ధర్మం అని చెప్పుకోకుండా, ఈ విగ్గులు పెట్టుకోకుండా ఉండుంటే గనక ఈ పాటికి లోపల ఉండేవాడు ఎప్పుడోనే. మరి అలాంటి వాడు పాపం పండిన నేడే అన్నట్లు వాడు పాపం పండింది శ్రీనివాస్ది. కాకపోతే ఈ మొత్తం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే శ్రీవర్షిణి సంగతి ఏంటి. శ్రీవర్షిణి ఏమో నేను నా భర్త దగ్గరికి వెళ్తాను, అఘోరి దగ్గరే నేను ఉంటాను అంటూ గగ్గోలు పెడుతోంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో శ్రీవర్షిణి మానసిక పరిస్థితి బాగాలేదు, మాకు అప్పచెప్పండి, శ్రీవర్షిణి మేము తీసుకువెళ్తాం అంటూ వాళ్ళ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అవును, మరి ఆ మానసిక పరిస్థితి బాగలేదనేనా మీరు ఆమెను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిద్దాం అనుకున్నారు? ఎందుకు ఆ అఘోరి బాబా దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి మంత్రోపదేశం చేయించారు? అమ్మాయికి ఆ మానసిక ఆరోగ్యం బాగుంటే అసలు మీరు చెప్పినట్టు ఎందుకు ఆడేది? మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఇంకెవరి దగ్గర తీసుకెళ్ళి నన్ను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటారనే భయంతో శ్రీవర్షిని పుట్టింటికి వెళ్ళనంటుంది, తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నంటుంది. ఈవేళ అమ్మాయి ఎవరూ లేని మనిషి అయిపోయింది. పుట్టింటోళ్ళు లేరు, అత్తగారింటి వాళ్ళు లేరు. అది జరిగింది పెళ్ళే కాదు నన్ను అడిగితే. ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరిగా 4 రోడ్ల కూడల్లో ఉంది. ఆ అమ్మాయి జీవితం అలా అయ్యింది. అందుకే ప్రభుత్వ పునరావాస కేంద్రంలో పెట్టింది, కస్తూర్బా పునరావాస కేంద్రంలో. మరి అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏమైనా సరే కాస్త స్వస్థత వచ్చి చదువుకుంటుందా, లేదంటే ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడుతుందా? ఇవాళ ఒక ఆడపిల్లకి, పెళ్ళిగాని ఆడపిల్లకి పుట్టింటి కంటే ఎవరున్నారు రక్షణ? అలాంటి పుట్టింటినే అమ్మాయి రక్షణగా ఫీల్ అవ్వట్లేదు అంటే ఆ అమ్మాయి ఏ దుస్థితిలో ఉందో ఆలోచించండి. ఆ అమ్మాయి పట్ల ఆ కుటుంబం ఎట్లా ప్రవర్తించిందో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో అర్థం చేసుకోండి. అది ఆ అమ్మాయి పరిస్థితి. ఇకపోతే రాధిక కూడా కేసు పెడుతుంది.
నన్ను ఏదో మోసం చేశాడు, ఈ కాల్ రికార్డ్స్ వీటిని బట్టి ఇప్పుడు ఆ అమ్మాయి కేసు వేసింది అనుకోండి, ఈ 14 రోజులు రిమాండ్ అయ్యే లోపు కేసు వేస్తే కనుక పోసాని కృష్ణమురళిని ఒక స్టేషన్ తర్వాత ఇంకొక స్టేషన్ అన్నట్టు అది కూడా అయితే బాగుంటుంది. అప్పుడు శ్రీనివాస్కి కొంచెం మర్దరాలు జరిగితే కానీ మంచిగా అవ్వడం. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్లాంటి వాళ్ళ దగ్గర మాయలు మంత్రాలు మహత్యాలు ఏమి ఉండవు. ఉంటే గింటే ఈ పాటికి నన్ను చంపేసి ఉండేవాడు. వీడియోలు చేసినందుకు ఆయనకి వ్యతిరేకంగా మన మీద క్షుద్ర శక్తులు ప్రయోగించేవాడు, మా తాంత్రిక పూజలు ఏదో మనం ఏం చేసేవాడు. అందుకని అలాంటివి ఏమీ లేవు. తెలుసో తెలియకో ఎవరైనా ఇప్పుడు డబ్బులు సమర్పించుకుంటే సరే, ఇక ముందు ఎవరు సమర్పించుకోవద్దు. నిన్న కాక మొన్న కూడా ఒక ఎమ్మెల్యే ఎవరో మహానుభావుడు 5 లక్షలు ఇచ్చాడంట. అలాంటి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే బదులు నాబోటి వాళ్ళకి ఇస్తే ఏమైనా సామాజిక కార్యక్రమాలు చేసి ఉపయోగపెడతాను, మీకు అంత డబ్బులు ఎక్కువైతే ఎవరికైనా, ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమీ కాదు అని చెప్పి అమాయకులుగా మీరు ఎవ్వరూ అత్యాశపరులుగా ఎవరు నష్టపోవద్దు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.